హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీలో ఉద్యోగులకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ తెలిపారండి. 87 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది కృతజ్ఞతలు తెలిపిన ఉద్యోగులు. సో ఎందుకు ఏమిటనే పూర్తి వివరాలు అయితే వీడియో ద్వారా తెలుసుకుందాము. వీడియోని ఎక్కడెక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోకి ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఆయాలు, నైట్ వాచ్మెన్లకు జీతాలు, పాఠశాలలో పరిశుభ్రత కోసము 87,90,43,000 రూపాయలు నిధులు అయితే విడుదల చేస్తూ విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ సోమవారం అయితే ఉత్తర్వులు జారీ చేశారు. గత 4 నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి ఆయా నైట్ వాచ్మెన్ల జీతభత్యాలను చెల్లించడంతో పాటుగా పాఠశాల పరిశుభ్రత TMF టాయిలెట్ మెయింటెనెన్స్ ఫండ్లను అయితే విడుదల చేశారు. దీంతో ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నెల 1 నుంచి అయితే కేంద్ర విద్యాశాఖ ఆదేశాలతో పాఠశాలలో స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాలు అయితే ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా పరిశుభ్రతపై వివిధ కార్యక్రమాలను నిర్వహించవలసి ఉంది. 15 రోజుల పాటు స్వచ్ఛత పక్వాడా కార్యక్రమాలు అయితే జరగనున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలో మరుగుదొడ్ల మరమ్మతులు, పారిశుద్ధ్య నిర్వహణ నిమిత్తము అధికారులు అయితే నిధులు మంజూరు చేయడంతో ఉపాధ్యాయులతో ఇప్పుడు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారండి. సో ఏపీలో పాఠశాలలకు 87 కోట్ల రూపాయల నిధులు అయితే ఈ విధంగా విడుదల చేయడం జరిగింది.